Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తగ్గేదేలే అంటున్న జేసీ చంద్రబాబు పంచాయతీకి డుమ్మా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవమని చెప్పిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాలేదు. ఆయన గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి కేవలం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాకాలో అల్ట్రాటెక్ పరిశ్రమ ఉంది. థర్మల్ విద్యుత్ కేంద్రం మాత్రం జమ్మలమడుగు పరిధిలో ఉంది. అక్కడ నుంచి ఫ్లై యాష్ను తాడిపత్రికి సమీపంలో ఉన్న సిమెంట్ పరిశ్రమకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అంటే ఇది 2 నియోజకవర్గాలకు చెందిన సమస్య. ఒక నియోజకవర్గంలో బూడిద దొరుకుతుంది, మరొక నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమకు అది ఉపయోగపడుతుంది. గత వైసీపీ హయాంలో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పరస్పర అవగాహనతో ఈ కాంట్రాక్ట్ను పంచుకున్నారు. కానీ మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం తన నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ను ఎగుమతి చేస్తున్నారు కాబట్టి ఆ కాంట్రాక్ట్ తమ వారికే దక్కాలని పట్టుబట్టారు. మరోవైపు తన కొడుకు అస్మిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ ఉంది కాబట్టి తన వారికే ఈ కాంట్రాక్ట్ దక్కాలని భీష్మించుకున్నారు. దీంతో 2 వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే దీనిపై పరిష్కారం వెతికేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డిలను రావాలంటూ కబురు పంపారు. అయితే భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుతో సమావేశానికి వచ్చారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, అందువల్లనే తాను హాజరు కావడం లేదని, అయితే దీనికి సంబంధించిన లేఖను మాత్రం రాసి వివాదాన్ని లైవ్లోనే ఉంచేలా చేశారు. అయితే చంద్రబాబు ఈ వివాదాన్ని తాను పరిష్కరిస్తానని ఆదినారాయణ రెడ్డికి చెప్పారు. తాను అక్కడి అధికారులతో మాట్లాడిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపారని ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.